నడిపించట్లో సహాయపడ్డారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసు ప్రభు సెలవులో కాల్సిన రక్తాన్ని మరొకసారి ప్రోక్షించుకుంటూ అమితా శక్తిని గర్దిస్తున్నాం. వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. అప్పుడు ఎవరికైతే ఇబ్బందులు ఉంటున్నాయో వారందరినీ కరుణించు, ఆ పరిస్థితులన్నిటి విడిపించి నడిపించు. ప్రవీణ్ కూడా జ్ఞాపకం చేసుకుని అభిషేకించి ఆత్మ సాధనంగా వాడుతుంది. వాటికి మెరుపు వందనాలు చెల్లిస్తూ చూపిన కృపాంతరిని బట్టి స్తుతిస్తూ ప్రవీణ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. Greetings to you all in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. So hope you are all doing well and thank you for all your prayers for all of us. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. మా అందరి కొరకు మీరు చేసిన ప్రార్థనను బట్టి కూడా మీకు వందనాలు. So for our meditation today, as we have been meditating for past few months, we will not look at Job. We finished Job. We will again continue to look at some of the women and what they are teaching us. కొన్ని నెలలుగా మనం యోబు గ్రంథాన్ని ధ్యానిస్తూ వచ్చాము. గత నెలతో యోబు గ్రంథం యొక్క ధ్యానాంశము ముగించాము. మరలా మనము కొంతమంది స్త్రీల గురించి మన ధ్యానాన్ని కొనసాగించుకుందాం. So for our today's meditation, we will look at a woman character who is not of high profile. ఈ రోజు మనము ఒక స్త్రీ యొక్క woman character who is of not high profile. We don't know her much or we don't hear about her a lot. మనకు అంతగా తెలియబడనటువంటి ఒక స్త్రీ యొక్క జీవితాన్ని మనము ధ్యానించుకుందాం. We hear about Miriam, we hear about Deborah, we hear about Rebecca, Sarah and many people like that, but not about this woman in particular. మనము మిరియాం గురించి, అదే విధంగా దెబోరా గురించి, ఈ విధంగా అనేకమైన వారి గురించి మనము విని ఉండవచ్చు, కానీ ఈమె గురించి ఎక్కువ సార్లు విని ఉండకపోవచ్చు. But God used this woman to bear a testimony and deliver a message, to the high priest and to the king. ఈ యొక్క స్త్రీని ఉపయోగించుకొని ఆ ప్రధాన యాజకునికి దేవుడు ఏ విధమైనటువంటి ఒక సందేశాన్ని తెలియజేస్తూ వచ్చారో మనం ఈ దినం చూడబోతున్నాం. That message which she has given to the high priest and the king has changed the whole nation's religious consciousness, and they started re-loving the Lord Jesus. I mean God. ఆ ప్రధాన యాజకుడికి అదే విధంగా ఆ రాజుకి ఇవ్వబడినటువంటి ఆ సందేశం ద్వారా ఆ జాతి మొత్తం ఏ విధంగా రక్షించబడుతూ వచ్చిందో కూడా మనం చూడవచ్చు. Can any of you guess who that woman might be? ఆమె ఎవరైనా ఊహించగలరా? Anyone, if you guess, you will be getting a small gift. ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్తే ఒక చిన్న బహుమతి ఇవ్వబడుతుంది. ఎస్తేర్ కాదు. ఎస్తేర్ మాధవి కాదండి. We already meditated on Esther when I was in India. నేను భారతదేశంలో ఉన్నప్పుడు ఎస్తేర్ గురించి మనము ధ్యానించాము. I told she is not of a high profile. A clue is given. ఆమె అంతగా తెలియబడిన వ్యక్తి కాదు అని నేను చెప్తున్నాను. Anybody else? You want to take a guess? ఇంకా ఎవరైనా ఊహించగలరా? Her name is Huldah. ఆమె పేరు హుల్దా. We read about her in 2 Kings chapter 22 and also in 2 Chronicles chapter 34. ఆమె యొక్క జీవితాన్ని మనం 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయంలోను, అదే విధంగా దినవృత్తాంతముల గ్రంథము 34th chapter, 2 Chronicles 34th chapter. 2వ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయంలో కూడా ఈమెను గురించి మనం చూస్తాం. So Huldah means weasel or a mole. Weasel or a mole. Mole is macha. Yeah.
So she played a key role in the revival of Judah under King Josiah. యోషియా రాజుగా ఉన్న సమయాలలో యూదా జనాంగం విషయంలో ఆమె ఎంతో She played a key role. చాలా ప్రాముఖ్యమైన పాత్రను వహించింది. Yeah, and she is one of the 7 prophetesses. ఆమె ఏడుగురు ప్రవక్తనిల్లో ఒక ఆమెగా ఉంది. And she was a powerful example of a woman who knew and loved the word of God. ఆమె దేవుని యొక్క మాటను నమ్మిన విధానమును బట్టి ఆమె ఒక శక్తివంతమైనటువంటి స్త్రీగా ఉంది. So to give a little background about her, let's turn to 2 Chronicles chapter 34. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము. We'll read verses 3 to 7. 3 నుండి 7 వచనాలు చదువుతున్నాను. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు. Yeah, you read, sister. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగాని అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణం చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. దేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమియోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమందును చుట్టుపట్లను పాడు స్థలములన్నిటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీల దేశమంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. Yeah, so we are seeing about the King Josiah. ఇక్కడ మనము రాజైన యోషియా గురించి చూస్తున్నాం. He became king at the age of 8. అతడు తన 8 ఏళ్ల వయసులో రాజయ్యాడు. His father had not followed the ways of God. అతని తండ్రి దేవుని మార్గములను అనుసరించిన వాడిగా లేడు. So the people no longer sought the God of Israel. ప్రజలు ఇశ్రాయేలు దేవుని అనుసరించలేదు. So they erected all altars to false gods and leaving the temple of God in disrepair. తప్పైన దేవతల యొక్క విగ్రహాలను వారు ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. But by the age of 16, Josiah had begun to seek the Lord. 16 సంవత్సరాల వయసుకు వచ్చిన తరువాత యోషియా నిజమైన దేవుని వెతకడం ప్రారంభించాడు. In just a few years, he had the evil altars torn down and their idols were destroyed. In few years, he started taking down all the altars and destroying all the idols. కొన్ని సంవత్సరాల్లోనే అతడు ఆ దేవతా స్తంభములను పడగొట్టి ఆ విగ్రహాలను ధ్వంసం చేస్తూ వచ్చాడు. Over the next few years, the king had repaired the temple and restored it as well. తరువాత కొన్ని సంవత్సరాలకి ఆ దేవాలయమును బాగు చేసి దాన్ని తిరిగి సిద్ధపరుస్తూ వచ్చాడు. So while working on those repairs, the high priest found something that changed everything. While they were working on the repairs of the temple, the high priest found something that changed everything. అక్కడ ఆ దేవాలయంలో పనిచేస్తున్నప్పుడు ప్రధాన యాజకుడు ఏదో ఒక విషయాన్ని అక్కడ కనుగొన్నాడు, అది సమస్తాన్ని మార్చివేసేదిగా ఉంది. So chapter 34 verse 14 we see about that. దాని గురించి మనము 34వ అధ్యాయము 14th verse 14వ వచనంలో దానిని మనం చూస్తాము. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడింది. So here we see that the priest Hilkiah
found a book of the law of the Lord given by Moses. ఇక్కడ యాజకుడైన హిల్కీయా యెహోవా మోషేకు ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనడాన్ని మనం చూస్తున్నాం. So when the words of the law were read to Josiah, he realized that his people had been living in rebellion to the God. అందులో రాయబడినటువంటి దేవుని యొక్క మాటలను యోషియా చదివినప్పుడు ఆ ప్రజలందరూ ఏ విధంగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వచ్చారో తెలుసుకున్నారు. So we see that in verse 19, same chapter. దానిని మనము ఇదే 34వ అధ్యాయము 19వ వచనంలో చూస్తాము. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని. So we see here tearing the robes was a sign of great sorrow and despair. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధముగా వస్త్రములను చింపుకొనడం అనేది ఎంతో దుఃఖమునకు వేదనకు సూచనగా ఉంది. So Josiah's heart was broken when he heard the truth of God's word. దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని యోషియా విన్నప్పుడు తన హృదయము బద్దలైపోయింది. So later when you see in verse 21, he asked the high priest to go and inquire of the Lord for him and the people, because he knew God's anger must burn against them, because they are in rebellion. తరువాత 21వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమై నా కొరకును ఇశ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి అని అతడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా కోపము వారి మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నదేమోనన్న భయము అతడు కలిగి ఉన్నాడు. Let's read verse 22. 22వ వచనాన్ని కూడా చదువుకుందాము. అప్పుడు హిల్కీయాయును రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ చేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె యెరూషలేమునకు చేరిన ఉపభాగములో కాపురం ఉండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా. So here we see that the high priest Hilkiah, he must have consulted during those times the prophets were Jeremiah and Zephaniah. But for some reason he sought out a woman who was named Huldah. అక్కడ ఆ ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి హిల్కియా ఆ దినాలలో ప్రవక్తలుగా ఉన్నటువంటి జెఫన్యా, ఇర్మియా ఇలాంటి వాళ్ళని సంప్రదించకుండా ఏదో ఉద్దేశంతో ఈమె హుల్దాను సంప్రదించిన వారిగా ఉన్నారు. And Huldah was the wife of the keeper of the wardrobe. ఈ హుల్దా అనే ఆమె verse 22, she was the keeper of the wardrobe. వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్య. So maybe she must have been consulted because she was very closer to them and she was more accessible. ఆమెని అక్కడ కలవడానికి ఒక కారణం ఏమిటంటే ఆమె వారికి ఎంతో సమీపంగా ఉండి ఉండవచ్చు. So for whatever reason, she obviously was known as a woman who heard from God. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ హుల్దా అనే ఆమె ఒక స్త్రీగా ఉండి దేవుని యొక్క మాటలను వినేదిగా ఉంది. How are we? మరి మనము ఏ రీతిగా ఉన్నామో పరీక్షించుకోవాలి. Do people know us as women who are close to God? Do people know us as women who are close to God? ప్రజలు మనము దేవునికి సమీపంగా ఉన్నటువంటి స్త్రీలము అని గమనించగలుగుతున్నారా? Do others seek us out when they need wisdom and discernment from the Lord? మనకు జ్ఞానము మరియు వివేకము కావాల్సినప్పుడు అది దేవుని యొద్ద వెతికే వారంగా మనం ఉన్నామా? When other people are looking at us, do they think that we have the wisdom and we are trying to consult God and we are able to give them information? ఇతరులు మనము దేవుని యొక్క జ్ఞానము కలిగి వారికి సమాచారం అందించే వారముగా దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారముగా మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. If we follow Lord Jesus, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే కనుక people should see something different about us. మనలో ఉన్నటువంటి ప్రత్యేకతను ప్రజలు గమనించగలుగుతారు. They should know that we are close to God and they can share truth we can share truth from his word. దేవుని యొక్క వాక్యం నుండి మనము సత్యాన్ని ప్రకటించే వారముగాను అదే విధముగా దేవునికి సమీపంగా ఉన్న ఆ ప్రత్యేకతను ఇతరులు గుర్తించగలుగుతారు.
So Huldah was consulted and she didn't hesitate to share the truth. ఇక్కడ ఈ హుల్దాను వారు సంప్రదించినప్పుడు దేవుని యొక్క మాటను సత్యమును ఆమె తెలియజేయడానికి నిరాకరించేదిగా లేదు. So for our meditation today, we'll look at what Huldah did and the lessons we can learn from her. ఈ రోజు మన ధ్యాన భాగము ఇక్కడ హుల్దా ఏ విధముగా దేవుని యొక్క మాటను వివరించింది అనే విషయాన్ని బట్టి ఆమె జీవితం నుండి మనం ఎటువంటి పాఠాలు నేర్చుకోగలమో చూద్దాం. So we will read 23, 24 and 25 together. మనము 22వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 23, 24, 25 వచనాలను కలిసి చదువుకుందాం. ఆమె వారితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆలకించుడి, నేను ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపము వేసి తమ చేతి పనుల వలన నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలము మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మును పంపిన వారికి ఈ వార్త తెలుపుడి. So here the first thing we see is Huldah was ready with the answers they sought. వారు ఏదైతే ప్రశ్నలతో రాబోతున్నారో వాటికి సమాధానమును ఈ హుల్దా కలిగినదిగా ఉంది. She did not hesitate to share the word of God because she was already in tune with the Lord. దేవుని యొక్క మాటలను తెలియజేయడానికి ఆమె ఏమాత్రము నిరాకరించలేదు, ఎందుకంటే ఆమె దేవుని యొక్క మాటల చేత సిద్ధపడినదిగా ఉంది. But if we notice here, she was not a Bible scholar. We see that she is a wardrobe assistant. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె బైబిల్ పండితురాలు కాదు గాని వస్త్రశాలకు పై విచారణకర్తగా ఉన్నటువంటి షల్లూము యొక్క భార్యగా ఉంది. So what do we understand from that? So she must be spending a lot of time with God. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆమె దేవునితో ఎంతో ఎక్కువ సమయాన్ని గడిపేదిగా ఉంది. So when we spend time with God in his word and in prayer, our hearts will be close to him. మనం కూడా దేవునితో అదే విధముగా దేవుని యొక్క వాక్యంతో మన సమయాన్ని ఎక్కువ గడిపినప్పుడు దేవునికి మనం ఎంతో సమీపస్తులుగా ఉంటాం. So when we are living close to God, that is when we will be ready with the word to share. మనము దేవునికి సమీపంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటలతో మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. Proverbs సామెతల గ్రంథము chapter 25 25వ సామెత verse 11. 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. So there are certain people who know just what to say at a perfect moment. సమయోచితంగా ఆ సమయంలో ఎటువంటి సమాధానం చెప్పాలో కొంతమందికి మాత్రమే తెలిసినదిగా ఉంటుంది. Something needs desperately to be said and they are the ones who usually say it. కొంతమంది ఏదో సాధారణంగా ఆ సందర్భాన్ని బట్టి చెప్పేసేవారుగా ఉంటారు. Whether you know it or not, it is wisdom that gives them the ability to say these kind of things. మీకు తెలిసినా తెలియకపోయినప్పటికీ కూడా ఈ సమయంలో ఇది చెప్పవచ్చా లేదా అనేటువంటి గ్రహింపు కూడా కలిగిన వారిగా ఉన్నారు. Lord Jesus is a great example for us. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు గొప్ప మాదిరిగా ఉన్నారు. In New Testament we see Lord Jesus doing this again and again in his life. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా పదే పదే చేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. When attacked by the Pharisees and Sadducees with a question, they think that he doesn't have a proof, so he will not be able to answer. But Lord Jesus speaks the perfect word at the perfect time. పరిసయ్యులు శాస్త్రులు అనేక మార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ వచ్చినప్పుడు వారికి సరైన రీతిలో సమాధానం చెప్తూ వచ్చారు. As women, we should have that kind of ability and skill, so that tomorrow we are able to counsel other sisters or we are able to counsel our children. స్త్రీలముగా మనము కూడా ఇటువంటి సమయోచితమైనటువంటి సమాధానము చెప్పగలిగిన స్థితిలో ఉండాలి. ఎందుకంటే తోటి సహోదరులకు కానీ లేదా మన పిల్లలకు కానీ ఒక ఆలోచన చెప్పవలసి వచ్చినప్పుడు మనము ఈ రీతిగా సిద్ధపడాలి. Only if we are thorough in God's word, that is when we will be able to offer our comfort to the people who are very hurt.
మనము దేవుని యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకొని ఎల్లప్పుడూ ఆ దేవునికి సమీపంగా ఉన్నప్పుడు మాత్రమే ఇతరుల్ని ఆదరించే మాటలను మనం పలకగలుగుతాం. Not only speaking, we should also have, ears open. మనము మాట్లాడమే కాదు కానీ వినటానికి మన చెవులను కూడా తెరిచిన వారంగా ఉండాలి. We need to have our ears open even to God. దేవుడు చెప్పే మాటలు వినడానికి కూడా మన చెవులను తెరిచే వారంగా ఉండాలి. He is the one who can give us the perfect words at the right time. సరైన సమయంలో సరైనటువంటి మాటలను మనకు అనుగ్రహించేవారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాబట్టి మన చెవులను ఎల్లప్పుడూ ఆయన మాటలు వినడానికి తెరుచుకొని ఉండాలి. So when we read God's word, when we spend time with God, he will give his words to us. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు ఆయన మనకు మాటలను అనుగ్రహిస్తారు. Knowing and able to communicate with God, that is such a blessing. దేవునితో సహవాసము కలిగి ఉండడం, సంబంధం కలిగి ఉండడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. In many of the sermons or messages which we hear, many examples we hear about Baksing uncle. మనం అనేకమైనటువంటి కూడికలలో అనేకమైన సందేశముల ద్వారా బక్సింగ్ అంకుల్ యొక్క జీవితమును గురించి విని ఉంటాం. Many times we hear that God told him to go somewhere so that something he has set it there, but uncle hesitantly would go, and there somebody would be suiciding themselves or getting ready to die, where he goes and gives gospel. బక్సింగ్ అంకుల్ గారు దేవుడు ఎక్కడికన్నా వెళ్ళమని చెప్పినప్పుడు నిరాకరించకుండా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మహత్య చేసుకుంటానికి సిద్ధపడిన వారు ఇంకా ఏదైనా ఆపదలో ఉన్నవారో కనిపించినప్పుడు వారికి సువార్త చెప్పడానికి దేవుడు మార్గాన్ని తెరుస్తూ వచ్చారు. How that is possible? Because he is hearing God's word and he is obeying it. దేవుని యొక్క మాటలను విని దానికి విధేయత చూపించడం ద్వారానే ఇదంతా జరుగుతూ వచ్చింది. Why did that happen? Because he walked close to God. ఎందుకంటే అంకుల్ దేవునికి ఎంతో సమీపంగా జీవిస్తూ వచ్చారు. So we also must walk close to God. మనం కూడా దేవునికి సమీపంగా నడవడం నేర్చుకోవాలి. In the book of James, he encourages us to be quick to hear and slow to speak. యోబు గ్రంథంలో మనము వినుటకు వేగిర పడేవారంగాను మాట్లాడుటకు నిదానించేవారంగాను ఉండాలని తెలియజేయబడింది. So when we are walking close to God, God will give us wisdom to hear others and to hear what they are hurt in or their problems, and we can apply God's word and talk to them so that our words are comforting them, our words are bringing healing to their hearts. మనము దేవునికి సమీపంగా నివసిస్తూ వచ్చినప్పుడు ఇతరుల యొక్క సమస్యలను మనతో చెప్పినప్పుడు వాటిని వినేవారంగా ఉండి దేవుని వాక్యాన్ని బట్టి వారికి ఆదరణ కలిగించే మాటలను పలకగలిగే వారంగా ఉంటాము. అదే విధముగా వారు చెప్పే వినడానికి సిద్ధమైన మనసు కలిగిన వారంగా కూడా ఉంటాము. And secondly, we just read chapter 34. We read verse 22 and 23. We see that in verse 23, we see that Huldah was quick to speak for God. ఇక్కడ మనము రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ హుల్దా దేవుని యొక్క మాటలను త్వరపడి మాట్లాడేదిగా ఉంది. So if you see that, it says in English Bible, thus said the Lord God of Israel. ఇక్కడ 23వ వచనంలో చూసినట్లయితే ఆమె వారితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా. So when people came, or when the high priest came, and when king asked the high priest to go to her, and when they came with some information, she directly did not give her own opinion. ఇక్కడ రాజైనటువంటి యోషియా ప్రధాన యాజకుడిని హుల్దా యొద్దకు పంపించినప్పుడు ఒక సందేశం ఇచ్చి పంపించినప్పుడు ఆమె దేవుని మాటలను త్వరపడి చెప్పేదిగా ఉంది. She never gave her opinion. She never shared her opinion. ఆమె తన సొంత అభిప్రాయాన్ని పంచుకోలేదు. But she just shared the word of God with them. అని దేవుని యొక్క మాటలను వారితో పంచుకుంది. Proverbs సామెతలు chapter 18, 18వ అధ్యాయం verse 2. 2వ వచనం.
బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. So, is it wrong to have opinions? మనము అభిప్రాయములను కలిగి ఉండటం అనేది తప్ప? Certainly not. We all have our own opinions. అలా కలిగి ఉండడం తప్పు కాదు. మనము అందరము మన సొంత అభిప్రాయాలను కలిగి ఉంటాము. And sharing those opinions should be done in a right way. మనము కలిగి ఉన్నటువంటి అభిప్రాయాలను సరైనటువంటి రీతిలో పంచుకోవడం అనేది మనకు తెలియాలి. But if we want to share our opinion, and that is the whole purpose, we don't want anybody to give their feedback, or we don't want anybody to give their opinions, then problem comes. మనము మన సొంత అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే వారంగా ఉంటాము, కానీ వారి అభిప్రాయాలను తీసుకునడానికి ఇష్టపడే వారంగా ఉన్నాము కనుక అక్కడే సమస్య అనేది మొదలవుతుంది. So we have to take the feedback that might help us to form a more grounded opinion. వారు ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని కూడా మనం తీసుకోవాలి, అప్పుడే అది మనకి ఉపయోగకరంగా ఉంటుంది. So our primary purpose should be to tell the opinion and also to take the feedback. మనం చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనకు కలిగి ఉన్న అభిప్రాయానికి వారికి చెప్పాలి, అదే విధంగా వారి యొద్ద నుండి తిరిగి వారు ఏమనుకుంటున్నారో కూడా మనం తెలుసుకోవాలి. So that is what we saw here, Proverbs chapter 18. King Solomon contrasts that the fool with the one who exhibits wisdom. సొలొమోను ఇక్కడ సామెతల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సంతోషించక తన అభిప్రాయములను బయలుపరచుట యందు సంతోషించును. Yeah, the fool is one who lacks wisdom and seems uninterested in obtaining it. బుద్ధిహీనుడు ఎవరంటే తన కలిగి ఉన్న జ్ఞానం నందు సంతోషించక తన సొంత అభిప్రాయములను కలిగి ఉన్నాడు. One way that the fool can gain wisdom is to listen and learn from others. One way a fool can gain wisdom is to listen and learn from others. ఒక విధముగా ఈ బుద్ధిహీనుడు ఇతరుల నుండి అభిప్రాయములను విని నేర్చుకునేవాడిగా ఉంటాడు. We don't have to necessarily agree to what other people are saying, but just listen and try to understand what they are saying. మనము సామాన్యంగా ఇతరులు చెప్పే అభిప్రాయాలను వినడానికి ఇష్టపడే వారంగా ఉన్నాము, కానీ వారు చెప్పిన వాటిని విని వాటిని అర్థం చేసుకొని మనకు కావాల్సినటువంటి దానిని మనం స్వీకరించే వారంగా ఉండాలి. We have to pay attention to their feedback. వారు చెప్పేదానికి మనము వినే వారంగా ఉండాలి. Maybe it might be possible that in the words they are saying something might be valuable. వారు చెప్పే విషయంలో ఏదో కొన్ని మాటలైనా ఎంతో విలువైనవిగా ఉండి ఉండొచ్చు. Something might be where we can learn at least few things maybe from the words what they are talking. వారు మాట్లాడిన మాటల్లో నుండి కొన్ని విషయాలైనా మనకు ఉపయోగకరమైన వాటిని నేర్చుకునే వారంగా ఉండొచ్చు. If we are not trying to take the feedback, just giving opinion and we have to do those things, then there will be disturbances and misunderstandings. వారి యొద్ద నుండి మన అభిప్రాయాలను పంచుకున్నప్పుడు వారు ఏం చెప్తారో మనం విననప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే వారంగా ఉంటాం. And there are times when we must speak up, as Huldah is doing here. ఇక్కడ హుల్దా మాట్లాడిన విధంగా మనం కూడా కొన్నిసార్లు మాట్లాడవలసి ఉంటుంది. Especially in the ministry, we might have to talk out when God says that this is what in the ministry we have to do. పరిచర్యలో కూడా దేవుడు మనకు బయలుపరిచిన దానిని బట్టి కొన్నిసార్లు మాట్లాడవలసిన పరిస్థితి ఉంటుంది. So there are times when we should keep silent also. కొన్నిసార్లు మనము నిశ్శబ్దంగా ఉండవలసిన సమయం కూడా ఉంటుంది. So we must listen to Lord's instruction and engage our minds before we attempt to open our mouth. దేవుని యొక్క మాటలను విని వాటిని మనం గ్రహించుకొని అప్పుడు మాత్రమే మనం మాట్లాడడానికి నోరు తెరిచేవారంగా ఉండాలి. Thirdly, we see that Huldah did not hesitate to share a difficult truth. ఇక్కడ మూడో విషయాన్ని మనం చూసినట్లయితే హుల్దా దేవుడు చెప్పినటువంటి ఆ కఠినమైన విషయాన్ని కూడా పంచుకోవడానికి నిరాకరించేదిగా లేదు. I know we have sometimes have conversations which we are intolerant. మనము కొన్నిసార్లు భరించలేనటువంటి సంభాషణలు కూడా కలిగి ఉంటాం.
Yeah, but we need to understand or remember that it's not our opinion that matters. అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన అభిప్రాయం అనేది అక్కడ It doesn't matter. We have to include the Lord says. We see that what she did here. Thus saith the Lord God of Israel. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె వారితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, if we are close to God, if we are depending on God's word, our God is not intolerant. మనము దేవునికి సమీపంగా ఉండి దేవుని యొక్క మాటలను when we obey his word, he is not intolerant. We know, by reading his word, we understand he is not intolerant. అసహనంగా ఉన్నారు మన విషయంలో. Yeah, he's a God of love. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. He offered mercy and grace to whosoever believe by faith and receive him in their hearts. ఎంతమంది అయితే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరికీ తన కృపను దయను కనపరిచే దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక chapter 4 4వ అధ్యాయము verse 25. 25వ వచనము. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. So we must put away lies and we must speak the truth in love. ఇక్కడ మనము అబద్ధమాడుట మాని సత్యమే మాట్లాడాలి. So we must make sure the content of our speech is Christ honoring. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మాట్లాడే ప్రతి మాటలోనూ దేవుణ్ణి ఘనపరిచే విధముగా ఉన్నదా లేదా అని చూసుకోవాలి. The content of our speech should always be truthful and honest. మనం మాట్లాడే సందేశము అది సత్యముగా ఉన్నదా లేదా, దేవుని ఘనపరిచేదిగా ఉన్నదా లేదా అని సరి చూసుకోవాలి. Sometimes the words should be encouraging to others. కొన్ని సార్లు మనం చెప్పే మాటల ద్వారా ఇతరులు ప్రోత్సాహపరచబడతారు. Maybe sometimes we have to confront others. కొన్ని సార్లు మనము ఇతరులను confront వారు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు you confront them, like ఇతరులు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వారిని ఖండించే వారిగా కూడా ఉంటాం. Yeah, truthful speech encourages godliness and obedience. సత్యముగా మాట్లాడడం అనేది దేవునికి విధేయత చూపే వారంగా చేస్తుంది. So that helps us to grow more in faith. అది మనలను విశ్వాసంలో మరింతగా బలపడే విధంగా చేస్తుంది. That will also help, if somebody is sinning or if somebody is acting wrong in the sight of God, we will be able to question them. ఇతరులు ఎవరైనా దేవుని దృష్టిలో తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని మనము ప్రశ్నించడానికి కూడా అది ఎంతో సహాయకరంగా ఉంటుంది. If we see in Ephesians chapter 5 verse 6, there we see that the wrath of God comes upon the sons of disobedience. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే అవిధేయులైన వారికి దేవుని ఉగ్రత వస్తుంది అని రాయబడి ఉంది. So again in I think 2 Timothy chapter 2 verse 19 it says, let everyone who names the name of the Lord depart from iniquity. 2 తిమోతి 2:19. 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా ప్రభు నామమున ఒప్పుకొని ప్రతివాడు దుష్టత్వం నుండి తొలగిపోవాలెను. Yeah, so when we are saying we are living close to God, we cannot lie anymore. We cannot, be untruthful. మనము దేవునికి సమీపంగా జీవిస్తున్నాము అని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్పే వారంగాను అసత్యంలో ఉన్నటువంటి వారంగాను ఉండకూడదు. I know some of the believers easily, lies come out. కొంతమంది విశ్వాసులైన వారు కూడా ఎంతో సులభంగా అబద్ధాలు చెప్పేవారిగా ఉంటారు. So we should be very truthful, and that gives, the health of the church is being truthful. మనము సత్యం చెప్పేవారంగా ఉన్నప్పుడు అది సంఘానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. Just imagine a doctor who refuses to tell a patient of his illness, thinking that, the patient might fear or he might die soon.
or imagine a person who he is given medication to help them get better, but they refuse because to tell the situation they are going through. They hide some things, right? But without knowing, they will not take the medication, so that gives them problem. So always truth is important. కొన్నిసార్లు ఎంతో మరణకరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి వారి పరిస్థితిని బట్టి ఆ విధంగా చెప్పకుండా దాచిపెట్టే వారుగా ఉన్నప్పుడు వారు తీసుకోవాల్సిన ఆ మందులు కూడా వారు తీసుకోలేని వారుగా ఉంటారు కనుక వారికి అది మేలు చేసేదిగా ఉండదు. కాబట్టి సత్యాన్ని చెప్పినప్పుడు మాత్రమే వారికి మేలుకరంగా ఉంటుంది. So in our lives, if we are lacking truth in any situation, that is the sign of bringing problems into our lives. మనము ఈ సత్యంలో ఎక్కడైనా తప్పిపోతూ ఉంటే అది మన జీవితాలలో ఎన్నో సమస్యలనే తీసుకొస్తుంది. So as believers, we must speak the truth all times in all situations. విశ్వాసులముగా మనం ఎల్లప్పుడూ సత్యమును మాట్లాడే వారముగా ఉండాలి. So I'll tell a small story which happened. There was a pastor who came to a new church. నేను ఒక కథను మీ మధ్య చెప్తాను. ఒక పాస్టర్ గారు ఆ సంఘంలోనికి కొత్తగా వచ్చారు. After few months, he came to know about two rich people who were coming to the church, who were brothers. కొన్ని దినముల తరువాత ఆ సంఘమునకు వస్తున్నటువంటి ధనవంతులైన ఇద్దరు అన్నదమ్ముల గురించి ఆయన తెలుసుకున్నారు. They were multi-millionaires. వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతులు. But they were not godly. కానీ వారు దైవికంగా లేరు. As time passed on, one of the brothers died. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక సహోదరుడు చనిపోయాడు. And the other brother, who was still alive, went to the pastor and said, "Pastor, I know that you are going to be doing the funeral in a couple of days. And also I know that you want to build a new church." కొన్ని రోజులు వేరొక సహోదరుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కొన్ని దినముల తర్వాత మీరు సమాధి కార్యక్రమం చేయబోతున్నారని నాకు తెలుసు, అదే విధంగా మరొక సంఘాన్ని కూడా నిర్మించబోతున్నారని నాకు తెలుసు. Yeah, so I will put the money in the church account to build a brand new church, but at the funeral tell that my brother is a saint. ఆ కొత్త సంఘము ఎంతో బాగుగా నిర్మించడానికి నేను మీకు డబ్బులు ఇస్తాను, కానీ మా అన్నయ్య మాత్రము పరిశుద్ధుడు అని సమాధి కార్యక్రమంలో చెప్పండి అని ఆ సహోదరుడు చెప్పారు. But pastor he desired to be truthful. కానీ ఈ పాస్టర్ గారు సత్యమునే మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు. But at the same time he wanted the money for the brand new church as well. అదే సమయంలో ఆ గొప్ప సంఘం నిర్మించడానికి కూడా ఆ ధనమును ఆశపడే వ్యక్తిగా కూడా ఉన్నారు. The pastor thought for a second and then he said, "I will do it." ఆ రెండవ ఆలోచన చొప్పునే అతడు ఆలోచించుకొని నేను ఆ విధముగా చేస్తాను అని చెప్పారు. The man wrote a check with lots of money and gave it to the pastor. ఎంతో ఎక్కువ మొత్తాన్ని ఒక చెక్ మీద రాసి ఆ పాస్టర్ గారికి ఇచ్చారు. The pastor deposited in the church account. దానిని ఆ సంఘం యొక్క ఖాతాలో దానిని జమ చేశారు పాస్టర్ గారు. But now the time of the funeral came. ఆ సమాధి కార్యక్రమం అనేది సమీపించింది. And as the program was going on, it was pastor's turn to speak about that brother who died. ఆ కార్యక్రమం జరిగే సమయంలో ఆ చనిపోయినటువంటి ఆ సహోదరుని గురించి పాస్టర్ గారు మాట్లాడవలసిన సమయం వచ్చింది. So the pastor started speaking like this. ఆ పాస్టర్ గారు ఈ విధంగా మాట్లాడడం ప్రారంభించారు. We are all here today to talk about a very ungodly sinner. ఇక్కడ ఈ దినము మనము ఒక భక్తిహీనుడైనటువంటి వ్యక్తిని గురించి మాట్లాడడానికి సమకూడాము అని చెప్పారు. He was a wicked man. అతడు ఎంతో దుర్మార్గుడు. He was unfaithful to his wife. అతడు తన భార్యకు అవిశ్వాసిగా ఉన్నాడు. He is very short tempered. ఉన్నాడు, ఎంతో త్వరగా కోపపడేవాడిగా ఉన్నాడు. He abused his children. అతడు తన పిల్లలను కూడా దూషిస్తూ వచ్చాడు. In his business he was doing all wrong things. తన వ్యాపారంలో కూడా ఎన్నో తప్పైనటువంటి వాటిని చేస్తూ వచ్చాడు. He was a hypocrite. అతడు ఒక వేషధారి.
but compared to his brother, he was a saint. కానీ తన సహోదరునితో పోల్చినప్పుడు అతడు పరిశుద్ధుడు. So, very wisely he has put the words, and whatever he agreed, truthfully he told. అతడు ఏదైతే మాట్లాడుతూ వచ్చాడో అదంతా ఎంతో సత్యంగా మాట్లాడుతూ వచ్చాడు. అదే విధంగా ఆ సహోదరుడు చెప్పమన్న విధానంలో కూడా చెప్తూ వచ్చాడు. So the pastor was concerned about the authenticity to the Lord Jesus. యేసుక్రీస్తు గురించి స్పష్టంగా చెప్పవలసినట్టుగా చెప్పాడు. So the same thing here we noticed Huldah also did. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే హుల్దా అదే రీతిగా తెలియజేసింది. So and fourthly, Huldah trusted the power of God's word. నాలుగవదిగా హుల్దా దేవుని యొక్క శక్తిని నమ్ముతూ వచ్చింది. We can read that from 29 to 31. దానిని మనము 29వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 29 నుండి 31 వచనాలలో చూడవచ్చు. వారు రాజు వద్దకు ఈ వర్తమానము తీసుకుని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడిన పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయంతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. So here we notice that they took her answer back to the king. Then the king called together all the elders of Judah and Jerusalem. ఇక్కడ ఈ కింద చెప్పిన మాటలన్నిటినీ తిరిగి రాజు వద్దకు వర్తమానం తీసుకొని వచ్చినప్పుడు రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించారు. So he went up to the temple of the Lord with the men of Judah and the people of Jerusalem, also including the priests and the Levites. యూదా యెరూషలేము పెద్దలను అదే విధముగా ప్రధాన యాజకులను అందరినీ తీసుకొని యెహోవా మందిరం యొద్దకు అతడు వచ్చాడు. All the people from the least to the greatest, they all went to the temple of the Lord. తక్కువ స్థితి నుండి ఉన్నతమైన స్థితి ఉన్న ప్రజలందరూ కూడా మందిరం యొద్దకు వచ్చారు. There everyone heard the words of the book of the covenant. అక్కడ నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడ్డాయి. And there the king stood by his pillar and renewed the covenant in the presence of the Lord. రాజు తన స్థలమందు నిలవబడి ఆ నిబంధన గ్రంథంలో మాటలన్నిటినీ విన్నాడు. So he put in all the commands, all the regulations, all the decrees that everybody should obey and follow the words of the covenant written in that book. ఆ నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞలను శాసనాలను కట్టడాలను అందరూ పూర్ణ మనసుతో గైకొనాలని వారికి తెలియజేశారు. We should understand, the similar words are given to us as well. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదే మాటలు మనకి కూడా ఇవ్వబడ్డాయి. God's word has the power to change our lives. దేవుని యొక్క మాటలు మన జీవితాలను మార్చడానికి శక్తి కలిగినవిగా ఉన్నాయి. God's word has the power to change our families. దేవుని యొక్క మాటలు మన జీవితాలను మన కుటుంబాలను మార్చగలిగినవిగా ఉన్నాయి. God's word has the power to change our churches and nation. దేవుని మాటలు మన సంఘాలను ప్రపంచాన్ని కూడా మార్చగలిగినవిగా ఉన్నాయి. We don't have to have any high degrees or biblical theological degrees, but if we try to understand and show obedience, definitely God's word changes our lives. మనం ఏదో ఈ బైబిల్ కి సంబంధించినటువంటి డిగ్రీలను చేయవలసిన అవసరం లేదు కానీ దేవుని మాటల్లో ఉన్నటువంటి సత్యాలను అర్థం చేసుకోగలిగి ఉండాలి. We should always be prepared to give the reason for the hope that we have. మనం కలిగి ఉన్నటువంటి we should be prepared to give for the reasons for the hope we have in Lord Jesus Christ.
ప్రభువైన యేసుక్రీస్తులో మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణకు నిరీక్షణను ఇతరులకి చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. 1 Peter chapter 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15 and 16. 15-16 వచనాలు. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. So we should realize that as believers, we may be asked to explain not only what we believe, but why we believe it. విశ్వాసులుగా మనము దేని యందు నిరీక్షణ ఉంచామో దానిని బట్టే కాకుండా మనం ఎందుకు నిరీక్షణ ఉంచామో కూడా మనము సమాధానం చెప్పగలిగిన వారంగా ఉండాలి. We start by sanctifying Christ as Lord in our hearts. పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి పక్షముగా మనము ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకున్న తర్వాత that means he will rule us completely as master, and his will should be our desire. ఆయన యజమానిగా మన జీవితాలలో ఉంటారు కనుక ఆయన చిత్తంలో మనము నడిచే వారముగా ఉండాలి. If Christ is Lord and Master, then we should have no trouble not believing his word. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ప్రభువుగా మన యజమానిగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. Obeying God's word is our greatest ability. మనము దేవుని మాటకు విధేయత చూపడం అనేది మన గొప్ప సామర్థ్యం. And that will lead us to be being ready or to be able to answer questions if anybody is coming to us and asking about God. దేవుని గురించి ఎవరైనా మన యొద్దకు వచ్చి అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి ఈ సామర్థ్యం అనేది మనకు ఉపయోగపడుతుంది. So when people come and ask, especially non-believers, when they come and ask questions, we should be ready. So for that we should be diligently studying the word of God. అవిశ్వాసులైన వారు మన యొద్దకు వచ్చి దేవుని గురించి ప్రశ్నించినప్పుడు వారికి జ్ఞానంగా సమాధానం చెప్పగలగడానికి మనము దేవుని మాటలను హృదయంలో ఉంచుకోవాలి. So we should have the solid understanding of the truth. సాత్వికంగా మనము దేవుని యొక్క మాటలను అర్థం చేసుకునే వారంగా ఉండాలి. 2 Timothy తిమోతిలకు రాసిన 2వ పత్రిక chapter 2 2వ అధ్యాయము verse 15. 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడు. So we should be obedient to God's word. We should be reading God's word. We should be meditating God's word. We should be memorizing God's word. దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి. దేవుని యొక్క మాటలకు విధేయతను మనం చూపించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము దినదినము చదవాలి. అదే విధంగా దేవుని యొక్క మాటలను మనము కంఠస్థం కూడా చేయాలి. That is when we will not be ashamed when people come and ask us. ఇతరులు మన ఎద్దుకు వచ్చి అడిగినప్పుడు మనము సిగ్గుపడక సమాధానం చెప్పగలుగుతాం. So the believer's hope lies in the fact that Lord Jesus loved us enough to offer himself as a sacrifice, for us. వారిని మనలను ఎంతగా ప్రేమించారంటే తనను తాను అర్పించుకొని మనలను రక్షించేంతగా ప్రేమించారు. And he defeated death and by his glorious resurrection. ఆయన మరణాన్ని ఎదిరించి పునరుద్ధానుడై తిరిగి లేచారు. So we also have hope that one day we will be seeing him, we will be in his presence. మనము ఒక దినమున దేవునితో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఉంటామనేటువంటి గొప్ప నిరీక్షణను కలిగి ఉన్నాము. How do we have that hope? Because we know it through the scriptures. ఆ నిరీక్షణను మనం ఏ విధంగా కలిగి ఉన్నామంటే ఇక్కడ రాయబడినటువంటి లేఖనాల ద్వారా అటువంటి నిరీక్షణను మనం కలిగి ఉన్నాం. And finally we have to put what we believe into practice.
చివరిగా మనం ఏదైతే విశ్వసించామో దానిని మనము మన జీవితంలో అనుసరించే వారంగా కూడా ఉండాలి. So if we want to be prepared to share God's truth when people need it, we must spend time with God. అవసరంతో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క మాటలను మనము ప్రకటించాలంటే మనము ముందుగా దేవుని యొద్ద సిద్ధపడాలి. Study his word. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. Pray for courage. ధైర్యం కొరకు ప్రార్థించాలి. And then trust the power of God's word. అంతేకాకుండా దేవుని యొక్క శక్తి యందు కూడా విశ్వాసం ఉంచాలి. Hulda's life revealed an important truth for all of us. Hulda's life revealed an important truth for all of us. హుల్దా యొక్క జీవితము దేవుని సత్యాన్ని మనకి అనేక రీతిలుగా బయలుపరిచింది. Yeah, it is not our education, our experience, or our qualification we would enter into the kingdom of God, not with any of these. మనకున్నటువంటి జ్ఞానము, మనకున్నటువంటి అనుభవము ఇవేవి కూడా మనకి ఇటువంటి వాటిని బోధించు. పరలోక రాజ్యానికి చేర్చదు. So we should be obedient to God's word. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. We must remember that knowing scripture is the best way we have to know the Lord. దేవుని యొక్క లేఖన భాగాలను తెలుసుకోవడం ద్వారా మనము ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోగలము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. So we must be diligent about studying and meditating the Bible. దేవుని వాక్యాన్ని చదువుట్లోను ధ్యానించట్లో కూడా ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. It is not just acquiring knowledge, but more importantly to grow in understanding. చదువుకుని జ్ఞానం సంపాదించుకునేది కాదు కానీ అనుభవ జ్ఞానం ఉండాలి. So may God help us to be like Hulda, to be ready with answers, speak up for God, talk truth always, and trust in the power of God, God's word. దేవుడు మనల్ని అందరినీ అల్లా జీవితం వల్లే ఆశీర్వదించి దేవుని వాక్యాన్ని చదివి ఆ ప్రకారం నన్ను జీవించినట్లుగా దేవుడు సహాయపడుగాక. చిన్న ప్రేయర్ చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రవీణ్ని మీరు మరుగు చేసి అభిషేకించి వాడుకున్నారు. హల్దా యొక్క ఆత్మీయ జీవితం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నందు మేము కూడా సద్భక్తి కలిగి వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యాన్ని పాటిస్తూ నీ చిత్తాన్ని జరిగిస్తూ మేము ఈ లోకంలోని సాక్షులుగా ఉండటానికి, క్రీస్తుని మా హృదయంలో పెట్టుకు ప్రతిష్ఠించుకోవటానికి, దుష్టత్వం నుంచి పారిపోవటానికి, మా నిరీక్షణ క్రీస్తు యేసులో మేము కలిగిన నిరీక్షణకు జవాబు సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, కావలసిన ధైర్యాన్ని ప్రభు మీరు ఇస్తారని, లేఖనాలను చదువుకుని హృదయంలో భద్రపరుచుకునే పరిస్థితులన్నింటినీ జయించాలని, ఆ రీతిగా అనేక రీతిలుగా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. అలాగన మేము దేవుని బిడ్డలందరూ కూడా చేయగలగటానికి నీ కార్యలోతులు జరిగించండి. భక్తుల యొక్క జీవితాలని, మా ముందున్న నీతిమంతుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ పాటించి ఆశీర్వదింపట్టుకే కృపణండి. ప్రవీణ్ కూడా యూఎస్లో మిడ్ లో ఉంటుంది, ఆయన వాడుకున్నారు. స్తోత్రం. శరీర బడలికను తప్పించము, నీ శక్తిని పరిపూర్ణం చేయము. మిగతా సమయం రెస్ట్ తీసుకుంటుండగా తోడుగా వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రాలు. గడిపే సమయాన్ని హస్తగతం చేస్తూ నేర్చుకున్న మాటలు మేము మర్చిపోకుండా ఆ ప్రకారం ఉండాలి ఉండటానికి కృపణండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.